ఇదేంటి మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకల్ పేడరాజు కదా. ఓరని అబ్బా, నా పేరు పేడరాజు కాదురా, పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు మళ్ళీ ఎత్తుకుంటూ గేదెల వెనకాల పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. పరిగెట్టు దగ్గర రాకో. ఏంట్రా నీ గొడవ? నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగా చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి ఆరదీస్తా. మంచి పని అయినదే. అమ్మా నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బయలుసినాడు. కానీ బక్కోండి కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వు వేసుకెళ్తామంటరా? అని అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డోడిగా మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతాంట్రా. పంపకపోయి కడుపు పడుకోబా. బావా ఇదిగో జిల్ జిల్. అది కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా? అదే. అవును. అవునా? మంచి మూడ్ లో ఉంది. కాదంటే ఎందుకు? అవునని ఒప్పించుకోవడం మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఆహా, ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను. టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావు బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ నువ్వు అడగాలే గాని విశాఖపట్నం మడత పెట్టి సంకలో పెట్టి తెస్తా. 1 minute తెచ్చేసా. నన్ను తోంపెట్టమంటావు బావా? అమ్మాజీ నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు, నే తవ్వుతా. నీ కోసమే నే జీవించునది, ఇది తోమునది అమ్మాజీ. రావే నా చెలియా, రావే నా చెలియా, తొందరగా రావే నా చెలియా. పోతున్నావేంటే నా చెలియా, యాడికి పోతున్నావే నా చెలియా? ఆ నడక చూడు, వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే, నా దగ్గర అయితే ఆగండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు కదా బావా? అవును సార్, ఈ రోజు మీ పుట్టినరోజా? అవును. నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొర్రమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది. తినండి సార్, వడ్డించు. ఏంటయ్యా ఫేస్ గేర్ బాక్స్ పగిలిపోతుంది. ఎందుకు సార్? కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాడు కదా సార్. ఏంటిది నవ్వా? అవును సార్, నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్? సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా, ముళ్ళు తీసి వడ్డించు, మావగారి గుచ్చుకుంటాయి. సార్ మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్, నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నరమాంసం. అమ్మో, ఇది లేదు కదా, ఇది తింటే నన్ను ముక్కల కింద కోసి కూర వండుకొని క్యారేజ్ లో పట్టుకొచ్చేది.
ఈయనకో దండం రా దేవుడు. అచ్చం గొర్రెబొచ్చులాగా ఉంది, అసలు తెగ ఎడుతులేదు. సత్తిగా రండి బాబిరెడ్డి గారు, ఏడు కటింగ్ సేవింగ్. ఈసారి కటింగారా? ఆయ్. ఒరే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోరా, కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేసాడో తెలుసుకోవడానికి అంజని వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజలిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సార్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడాడు కదండి బాబు, బలే నాకు అంత యోమయంగా ఉందండి. సర్లే, మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ, కటింగ్ చేస్తానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను నేరాజు కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానే. ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చాడు రా, సెల్లకు కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా 100 సార్లు చేసుకో, ఎంగేసే ఉండే కదా వస్తుంది. ఈ పారం ఒకటి పడి ఫోన్ ఒకటి. అలా సత్యబాబు నాడండి. బాపిరెడ్డి గారి ఫోన్ నా పేరేంటి? ఆమె సత్యబాబునే కానీ మీరెవరా? నేనన్నయ్య అమెరికా నుండి సూరిబాబుని. తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. జైలు నుండి ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు ఆడేవాడు. ఏ నెంబర్ ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నంబర్కే. బాపిరెడ్డి నా సెల్ల కొట్టేసి నన్ను ఏడిపెత్తాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ సెల్లకు ఫోన్ చేయకు. పెట్టి. ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అబ్బే లేదండి, పక్కనేదో కుక్క ఎడుతుంటేనే నేను అదే అనుకున్నాను. కుక్కేడుపు కాదురా బాబా, అది నక్కరుపు. ఎరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేగే అలే రండి. ఎరటీ కొట్టు. అలాగేనండి. అరే బాపినీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావురా? అయిపోయారే నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుణ్ణి నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా, కంటిన్యూ. ఆకులో ఆకుని పువ్వులో పువ్వుని నీ వెనకే సాగిపోనా, లేకుంటే అట్టునే మారిపోనా పోనా అప్పుడే పోకు, నీతో చాలా పనుంది. ఎవరు? నువ్వా? నేను మొగాన్ని కాదు, నాకు మూడు రావు, నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్, సారీ. కంగారు పడుతుందా? నా పేరు నీకెలా తెలుసు? ఒక్క పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుధా. పనా? ఏం పని? పెద్ద పనేవి కాదు, చిన్న బ్రోకర్ పని. ఎంత ధైర్యం నీకు? ఇంత బతికి నన్ను బ్రోకర్ పని చేయబట్టావా? నిన్ను ఆవేశపడకమ్మా, బయట వాళ్ళకి కాదు, నాకు నీ గురుడికి మధ్య. ఓహో, గురుడికా? అట్లేసుకుని బతికేవాడి. ఆడదాని మాటిస్తానంటే నా వీపు మీద అట్లేసుకుంటాడు మా బాసు. నన్ను వదిలేతల్లో. అంటే నో అంటావా? సారీ అంటాను. సరే, నీ ఇష్టం. రేపు మార్నింగ్ 8:30కి టీవీ చూసుకో. ఏ యువర్స్ లవింగ్లీలో మా బాస్ కి లవ్ లెటర్ రాసావా? నువ్వు నాకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది, అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది. ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను. అయ్యయ్యో, బతుకుంటే బట్టలైనా ఉత్తుకుని బతకచ్చు. నేను స్లిప్ అయిన విషయం మా బాసుకు తెలిసిందంటే నా గుబ్బ వాచిపోతే నా గొప్ప కొల్లారు చెయ్యకు తల్లా. అయితే బ్రోకర్ పని చేస్తావా? అంటే పక్కలేయాలా? పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు. నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి. ఓకే? ఓకే. అవును, పొయ్యి మీదేంటి? దోశలేసి చేస్తున్నాను. అమ్మో, మాడిపోయింది. ఇంట్లో కోడిగుడ్లున్నాయా? ఓ బోలెడు. అయితే ఓ పని చెయ్యి, మాడిన దోశ పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వేయి. అలాగే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేయి. వేస్తా. కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు. తగిలిస్తా. ఇదిగో ఉప్పు కాస్త తక్కువే. అలాగే. ఎండ్రిని కూడా వేస్తా.